అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులకు ఎప్పటికప్పుడు ఆయన అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. పీఎం కిసాన్ సాయాన్ని మనకు ఎప్పుడు కూడా లేట్ లేకుండా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉంటారు. మరి ఈ జమ చేస్తున్నటువంటి తరుణంలో భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు ఇక్కడ ఇప్పటి వరకు కూడా 19 విడతల డబ్బులను విడుదల చేసి ఇక 20 విడతకు ఆయన అవకాశం ఇచ్చారు కదా. మరి 20 విడత డబ్బులు రావడానికి రైతులు వెంటనే ఇలా చేసుకోవాలని, అలాగే దాదాపు 3 కోట్ల మంది రైతులకు ఈ ప్రభుత్వ సాయాన్ని అంటే పీఎం కిసాన్ సాయాన్ని ఆపివేస్తున్నట్లు కూడా చెప్పారు. మరి 3 కోట్ల మంది అంటే దేశవ్యాప్తంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1 కోటి మంది మాత్రమే ఉన్నారన్నమాట రైతులు. మరి 1 కోటి మందిలో కూడా మన 2 తెలుగు రాష్ట్రాల పరంగా తీసుకుంటే 20 నుంచి అంటే 2 నుంచి 3 లక్షల మంది రైతులకు యొక్క పీఎం కిసాన్ సాయం అందే అవకాశం అయితే లేదు. ఇలా ప్రతి రాష్ట్రం నుంచి కూడా కలుపుకుంటే దాదాపు దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి ఈ యొక్క పీఎం కిసాన్ సాయం అయితే అందుతుంది. ఈ 10 కోట్ల మందిలో దాదాపు 3 కోట్ల మందికి ఈ యొక్క పీఎం కిసాన్ సాయాన్ని రద్దు చేయబోతున్నారు. మరి ఏ కారణం చేత ఈ పీఎం కిసాన్ సాయం రద్దుమవుతుంది, అలాగే మనకు ఇక్కడ పీఎం కిసాన్ కింద ఇప్పటి వరకు 19 విడతల డబ్బులు అయితే వచ్చింది కదా, మరి 20 విడత డబ్బులు రాబోతోంది వచ్చే నెలలో, ఏప్రిల్ నెలలో. మరి 20 విడత డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటనే విషయాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా వీడియోను ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను ఆపకుండా చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయొచ్చు. దీంతోపాటు చాలామంది రైతులు కానీ మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల బంధువులు కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడటం వల్ల ఏంటంటే రైతులకు మరింత సమాచారం అనేది తెలియడానికి టైం పడుతుంది అనమాట. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నోటిఫికేషన్ కూడా గంట పైన కూడా నొక్కండి. ప్రతి అప్డేట్ కూడా మీకు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలనైతే అందిస్తూ ఉంటారనమాట. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం 19 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. మరి 19 విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి 19 విడతలో భాగంగా రైతులకు 2,000 రూపాయలనైతే ఆల్రెడీ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి మరొక 10 రోజుల పాటు కూడా ఈ పీఎం కిసాన్ సాయం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 10 కోట్ల మంది రైతులకు 22,000 కోట్ల రూపాయలను విడుదల చేశారు. కాబట్టి ప్రధాని మోదీ గారు మనకి డబ్బులు అయితే పడుతూ ఉంటాయన్నమాట. మరి డబ్బులు మీకు రావాలి అంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు కొన్ని రకాల అప్డేట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ చూసుకుంటే పీఎం కిసాన్ కింద దాదాపు దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది రైతులు మనకు 10 కోట్ల మంది రైతులు డబ్బులు తీసుకుంటూ ఉంటే మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు 3 కోట్ల మందికి ఈ యొక్క పీఎం కిసాన్ సాయం అందే అవకాశం లేదని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో లబ్ధి పొందుతున్నటువంటి రైతులకు మనకు 20 విడత నిధులు వచ్చే జాబితాలో దాదాపు 3 కోట్ల మంది రిస్క్ లిస్టులో ఉన్నట్లు సమాచారం అయితే వచ్చింది. ఇక వారికి 20 విడత డబ్బులు అయితే 2,000 రాకపోవచ్చని మనకు చెప్తూ ఉన్నారనమాట. మరి కారణం ఏంటి, ఏం చేయాలనేది చూస్తే దేశంలోని రైతులందరికీ కూడా పంట పెట్టుబడి సాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా 2019లో ఈ పీఎం కిసాన్ సాయాన్ని తీసుకొచ్చింది. మరి ఈ పీఎం కిసాన్ ద్వారా ఏంటంటే ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. అంటే 3 విడతలుగా 2,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులు అయితే విడుదల చేస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే 19 విడతల డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి ఫిబ్రవరి 24వ తారీఖు 2025 రోజున మోదీ గారు బీహార్లోని బాగల్పూర్లో 10 కోట్ల మంది రైతులకు 22,000 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఇదంతా కూడా మనకు తెలుసు. ఆల్రెడీ 19 విడత డబ్బులు అయితే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు 20 విడత నిధులపైన అయితే చర్చ అయితే జరుగుతుంది. మరి 20 విడతను మనకు ఈ సంవత్సరంలోనే ఏప్రిల్ లేదా మే నెలల్లో వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి 20 విడత డబ్బులు వచ్చేటువంటి అవకాశంలో భాగంగా మనకి ఈసారి 3 కోట్ల మంది రైతులకు యొక్క పీఎం కిసాన్ డబ్బులు జమ కాకపోవచ్చని సమాచారం అయితే వచ్చింది. మరి ఎందుకు ఈ 3 కోట్ల మందికి డబ్బులు జమ కాదని చూస్తే లబ్ధిదారుల్లో చాలామంది అర్హత లేనటువంటి వారు
ఉన్నారని, అలాగే ఇంకా ఈకేవైసీ పూర్తి చేయని వారు కూడా ఉన్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక కేంద్రం ప్రభుత్వం అనర్హుల జాబితాను విడుదల చేస్తుంది. మరి ఈ లిస్టులో ఉన్న వారిని తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు పేర్లను అయితే తొలగిస్తూ ఉంటారు. ఇక పీఎం కిసాన్ సాయం అందాలంటే మనం ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. మరి ఇంకా మనకు సుమారు 3 కోట్ల మంది వరకు కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోలేదని ప్రభుత్వం అయితే ఇక్కడ ఈ తనిఖీలు ప్రారంభించింది కదా పీఎం కిసాన్కి సంబంధించి. మరి ఈ తనిఖీల్లో ఇంకా 3 కోట్ల మంది వరకు కూడా ఈకేవైసీ చేసుకోలేదని తెలుస్తుంది. అందులో ఎక్కువగా చూసుకుంటే కొత్తగా ఎవరైతే పీఎం కిసాన్కు అప్లై చేసుకుంటున్నారో వారు మాత్రం ఉన్నారని సమాచారం అయితే వచ్చింది. మరి 20 విడత నిధులు రావాలంటే మీరు ఆలోపు అంటే 20 విడత నిధులకు మరొక నెల రోజుల సమయం ఉంది కాబట్టి ఆలోపు మీరు ఏంటంటే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీ కనుక మీరు పూర్తి చేసుకోకపోతే మీకు ఈ పీఎం కిసాన్ సాయం అనేది వచ్చే అవకాశం అయితే లేదు. మరి ఈకేవైసీ ఎలా పూర్తి చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ ఎవరైనా సరే ఈకేవైసీ కనుక ఫెయిల్ అయిపోతే మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ఏం చేయాలంటే ఈకేవైసీ చేసుకోవడానికి పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ మీరు పూర్తి చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూర్చొనే పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ లింక్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ అడగగానే మీరు ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ పూర్తి చేస్తే మీకు ఈ ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది. ఒకవేళ అలా కాదు మాకు తెలియదు అనుకుంటే మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రానికి మీరు మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళి అక్కడ ఈకేవైసీ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మనకు ఈకేవైసీతో పాటు మీరు ఎవరైనా రైతులు మిగిలిపోయి ఉంటే మరి 20 విడతలోపు మీరు అప్లై చేసుకుంటే మీకు 20 విడత డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే పీఎం కిసాన్కు కొత్తగా కనుక అప్లై చేసుకోవాలంటే మీరు మీ సేవ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాలంటే మీకు 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మీరు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫారంలో అడిగిన వివరాలన్నీ కూడా మీరు సమర్పించాలి. మరి అడిగిన డాక్యుమెంట్లన్నీ కూడా అప్లోడ్ చేస్తే మీ వివరాలను వెరిఫై చేసి ఈ యొక్క ఫార్మర్ అంటే ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆఫ్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలంటే మీరు తప్పకుండా మీరు రైతు భరోసా కేంద్రాల్లో ఏపీలో ఉన్నవారైతే అలాగే తెలంగాణలో ఉన్నవారైతే మనకు మీ సేవా కేంద్రాల్లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా అప్లై చేసుకుంటే మీకు ఈ పీఎం కిసాన్ సాయం అనేది అందుతుందన్నమాట. కాబట్టి పీఎం కిసాన్ సాయం కింద మీరు డబ్బులు పొందాలి అంటే మనకు తప్పకుండా ప్రతి రైతు కూడా మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈకేవైసీ చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ ప్రభుత్వ సాయం అయితే వస్తుంది. మరి ఇప్పటి వరకు కూడా మనకు ఈ పీఎం కిసాన్ కింద 19 విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది మీరు చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ చేసుకుంటే మీకు పీఎం కిసాన్ కింద వారికి డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రధాని మోదీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పీఎం కిసాన్ సాయాన్ని తీసుకొచ్చారు. ఇక మనకు దాదాపు ఈ పీఎం కిసాన్లో కూడా అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు కొంతమంది ఈ యొక్క పీఎం కిసాన్ సాయాన్ని పొందలేకపోయారని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతుంది. మరి పీఎం కిసాన్ సాయాన్ని పొందలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎక్కువగా మనకు ఈ యొక్క పీఎం కిసాన్లో డబ్బులు పొందలేకపోవడానికి ఆధార్ లింక్ అనేది లేకపోవడం కూడా ఒక సమస్య అనమాట. అంటే రైతులు వారి యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయకపోవడం, తప్పుడు ఖాతా వివరాలు ఇవ్వడం వంటి సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక ఏపీలో కూడా ఇటువంటి సమస్యలతోనే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మీరు పీఎం కిసాన్ డబ్బులను పొందలేకపోయారన్నమాట. మరి దీన్ని క్లియర్ చేసుకోవడానికి రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీ సేవా కేంద్రాల ద్వారా కూడా మీరు క్లియర్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ పీఎం కిసాన్ సాయం అయితే అందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని అంటే ఈకేవైసీ చేసుకునే వారిని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరినీ కూడా మనం చెప్పుకున్నట్లు ముందుగా 3 కోట్ల మందిని తొలగించారు. మరి ఈ 3 కోట్ల మందిలో మీ పేరుందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ పేరుంటే కనుక మీకు పీఎం కిసాన్ సాయం అయితే ఎప్పటికీ రాదు ఇంకా. కాబట్టి మీరు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందడానికి మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందిస్తూ ఉంటాయి. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసానే కాకుండా అన్నదాత సుఖీభవ ఏపీలో ఉన్న రైతులకు వస్తే
రైతు భరోసా తెలంగాణలోని రైతులకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే అందిస్తూ ఉన్నాయి. మరి ప్రతి రైతు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయం కూడా రావాలంటే మీరు ఈ విధంగా చేసుకుంటేనే మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించే సాయం అనేది మీకు వస్తుందన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం అయితే తీసుకోవచ్చు. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వేస్తూ ఉంటాయి. ప్రతి రైతు కూడా యొక్క డబ్బులు అయితే తీసుకోవడానికి రెడీగా ఉండండి. ఈకేవైసీ పూర్తి చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకుని ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.